రైట్. మళ్ళీ అంటే మీరు అన్నారు కదా రాష్ట్ర విభజన అంశం, ఆ అంశం మీదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారు, డిప్యూటీ సీఎంకి. నేను ఇందాక లేఖ నిన్న రిలీజ్ చేశారు, ఇందాక వారితో ఫోన్లో మాట్లాడినప్పుడు ఏంటి మీరు నేరుగా మాట్లాడచ్చు కదంటే, లేదు ఈ నెలాఖరు వరకు ఆయన ఏదో ఎంబార్గో పెట్టుకున్నారు, నేను మాట్లాడను, కొత్త సంవత్సరంలోనే మాట్లాడతాను వచ్చి మళ్ళీ మీడియాతోటి అని. ఇంత హఠాత్తుగా ఆయన్ని ప్రేరేపించిన కారణాలు ఏవై ఉంటాయి సార్? అంటే స్పెషల్ స్టేటస్ మీరు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద జనరల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకు బాగా అభిమానం, నమ్మకం కూడా. మీరు టేకప్ చేస్తే బాగుంటుంది, దీనికి ఒక సొల్యూషన్, ఒక మీనింగ్ఫుల్ సొల్యూషన్ దొరుకుతుందనే పద్ధతిలో ఆయన రాశారు లెటర్. అంటే ఉండవల్లి గారి మీద ఉన్న సంపూర్ణమైన గౌరవంతో ఇవన్నీ పవన్ కళ్యాణ్ దృష్టిలో లేవని నేను భావించటం లేదు. ఎందుకంటే పాచిపోయిన లడ్డు ఇలాంటి పదాలన్నీ కాకినాడలోనే వాడింది పవన్ కళ్యాణ్ గారే. ఇప్పుడు ఆ పేరే ఎత్తట్లేదు. అప్పుడు ఆయన పెట్టిన అఖిలపక్ష సమావేశానికి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా వెళ్ళినట్టున్నారు. జయప్రకాష్ వీళ్ళందరూ ఒక కమిటీగా ఉండి 70,000 కోట్లు ఎంతో రావాలని ఒక లెక్క తేల్చారు. నేను 2 సార్లు పుస్తకం రాశాను ప్రత్యేక హోదా మీద. ఈ విషయాలు చంద్రబాబుకు తెలియదా? ఆయన 2018లో ధర్మయుద్ధమే చేశారు. అందువల్ల 2 అంశాలండి ఇక్కడ. ప్రత్యేక హోదా అనేదాన్ని సజీవంగా ఉంచడం చాలా అవసరం. అదేమీ ముగిసిన అధ్యాయం కాదు. అది పవన్ కళ్యాణ్ నోట వస్తుందా రాదా నాకు తెలియదు. వస్తే చాలా మంచిది. ఇంకా రెండో విషయం, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎప్పుడు మాట్లాడతారు? ఆయన మౌన ఏమన్నా వ్రతం ఎప్పటి వరకు వాటి రాజకీయ మౌనవ్రతం అంతే. అది ఎట్లా ఉన్నా కానీ ఆయన విభజన పార్లమెంట్లో ఆమోదించిన తీరు దాని మీదే కేసు అనండి ఏదో ఒకటి చేయాలని ఆయన బలంగా భావిస్తున్నారు. అదైతే ముగిసిన అధ్యాయం నేను భావిస్తాను. పార్లమెంటరీ డెమోక్రసీలో ఒకసారి అయిపోయింది, 10 ఏళ్ళు గడిచిపోయింది. వచ్చే ప్రభుత్వాలు వాటి విధానాలు వాటిని బట్టి నడుస్తుంది తప్ప ఆ రోజు పార్లమెంట్లో ఏమైంది దాన్ని మళ్ళీ తవ్వి తీసి అది రైటా తప్ప ఏమైంది సార్? చట్టం ఏం కాలేదు కదా. వి మే కన్సిడర్. మీరు చెప్పేది ప్రత్యేక హోదా గురించి కాదు. అరుణ్ కుమార్ది అక్కడ ఆగదు. అసలు ఆ రోజు పార్లమెంట్లో ఆ బిల్లు ఆమోదించిన తీరే సరైంది కాదు అనేది ఆయన వాదన. ఆయన కీర్తిశేషులు జైపాల్ రెడ్డి వాళ్ళ మధ్య చర్చ కూడా జరిగింది. కాబట్టి ఆయన నిన్న కూడా అవన్నీ జగన్ మీద కూడా ఫిర్యాదు చేస్తుండేవాళ్ళు. ఆయన తప్పకుండా ఇప్పటికైనా ఒక అఖిలపక్షం జరిపి అందరినీ తీసుకొని, కానీ ఈ వాళ్లే కదా అధికారంలో ఉంది. కేంద్రంలో ఎన్డీఏనే, రాష్ట్రంలో ఎన్డీఏనే. 2014లో ఇవ్వకపోవడానికి ఇప్పుడు ఇవ్వడానికి కారణమే ఉంది. వాళ్ళు ముగిసిపోయిందని ఎఫెక్టివ్గా పదే బీజేపీ ప్రకటిస్తుంది. దాన్నేం వీళ్ళు షరతుగా పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఉన్న ఆప్షన్స్ చాలా తక్కువ. ఆయన ప్రత్యేక హోదా లేకుండా ఉండడానికి ఒప్పుకున్న తర్వాత ఇదంతా జరిగిందని అనుకుంటున్నాను. చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ ఆయనకు హామీ ఇచ్చారని నేను విన్నాను. ఏదో అరుణ్ కుమార్ గారు అంటే ఇంకా ఆయన ఏదో లెటర్ ప్రతిపక్షంగా ఇప్పుడు ఆయన కూడా అధికారంలో లేరు కాబట్టి ఆయన లెటర్ రాయొచ్చు అనొచ్చు. కానీ వీళ్ళు మటుకు మేము దాన్ని లేవనెత్తాము అని హామీ ఇచ్చిన తర్వాతే వీళ్ళ ఒప్పందం కుదిరింది అనేది నాకు తెలిసిన సమాచారం. బహిరంగ రహస్యమే, అది బహిరంగ రహస్యమే కదా. కాబట్టి అది ఉండవల్లికి కూడా తెలుసు. పూర్తిగా హైపోథెటికల్ సార్ నేను అడిగే ప్రశ్న.